హాయ్! ఈరోజు నేను టీ చేస్తున్నా. నేను ఎలా చేస్తానో మీరు కూడా చూడండి. చాలా సింపుల్. ఫస్ట్ స్టవ్ వెలిగించి, ఆన్ చేసి, పాలు బాగా మరిగాక అల్లం వేసుకోవాలి. అల్లం మిల్క్‌లో మంచిగా కలిగిపోవాల. నెక్స్ట్ టీ పౌడర్ ఏసుకోవాల. మీకు మెజర్‌మెంట్స్ మీకెంత మెజర్ ఉంటే అంత తీసుకోండి. నేను మాత్రం నాకు తెలిసినట్టు ఏసేసాను. అండ్ బాగా బాయిల్ అవ్వాల. జింజర్, టీ పౌడర్ మిల్క్‌లో బాగా కలిసిపోయి మంచి అరోమా వచ్చినప్పుడు మనం దాన్ని వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలనమాట. స్పూన్‌తో మనం నీట్‌గా కలుపుకోవాలి. సైడ్స్‌కున్న టీ పౌడర్ మొత్తం మిల్క్‌లో అయ్యి మంచి కలర్ రావాలనమాట. మనకి అప్పుడు స్మెల్ చూస్తేనే అర్థమవుతుంది టీ రెడీ అయిపోయిందని. ఇంకా షుగర్ యాజ్ యువర్ విష్. నేను ఇక్కడ ఎక్కువ వేసేసా. మీరు కొంచెం చూసుకొని తక్కువ వేసుకోండి. బికాజ్ ఐ డోంట్ నో ద కరెక్ట్ మెజర్మెంట్స్. అందుకే వేసేసాను. మీరు కొంచెం తక్కువ వేసుకోండి. చాలా తియ్యగుంది నా టీ. ఓకే. ఇప్పుడు షుగర్ మొత్తం ఆ మిల్క్‌లో కలిపేలాగా తీసుకొని ఇంకా టీ కప్స్‌లో వేసేసుకోవడం. టీ విత్ బిస్కెట్స్ అందరికీ ఇష్టమే. బట్ ద డిఫరెంట్ కాంబినేషన్ ఈజ్ టీ విత్ బొరుగుల్. ఎంత బాగుంటుందంటే యూ మస్ట్ ట్రై దిస్ ఐటమ్ టు టీ. యూ విల్ లవ్. చాలా బాగుంటుంది. నాకు నచ్చింది. సో అందుకే కొంచెం వేసుకున్నాను. నేను తాగను ఇప్పుడు. మా తమ్ముడికి ఇస్తా. వాడు ఎలా ఉందో చెప్తాడు. ఓకే. వెయిట్ చేయండి. ఎలా ఉందిరా? తాగుతున్నాడు. కొంచెం షుగర్ ఎక్కువైంది. వావ్! బాగుంది. మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.